చాలామంది నన్ను కంటిన్యూస్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే జపాన్లో శాలరీస్ ఎలా ఉంటాయి, ఎంత శాలరీ వస్తే నేను జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి. సో జపాన్లో శాలరీస్ అనేవి మనం ఉన్న ఫీల్డ్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మినిమం లేబర్ పే వచ్చేసి నెలకి 1,75,000 యెన్ నుంచి 2,50,000 యెన్ వరకు ఉంటుంది. సో ఇది మినిమం లేబర్ పే. ఇక్కడ గంటకి 1,500 1,800 ఎన్నో పెడతారు. మన ఇండియన్ రూపీస్లో ఎంత ఏంటనేది నేను పైన మీకు రాస్తాను ప్యారలల్గా, చూడండి. సో మీరెవరైనా సరే ఐటీ ఫీల్డ్లో వర్క్ చేయాలనుకుంటే కనుక ఇండియా నుంచి జాబ్కి అప్లై చేస్తుంటే ఫ్రెషర్స్ అయితే అపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసి 2 lakh నుంచి 2,50,000 యెన్ వరకు ఇస్తే సరిపోతుంది. ఒకవేళ అపార్ట్మెంట్ ప్రొవైడ్ చేయకుండా 2,50,000 నెలకి మీకు ఇస్తాము, ఏవి కట్టింగ్స్ అన్ని పోను, నెట్ శాలరీ ఇంత ఉంటుంది నెలకి అని చెప్తే సరిపోతుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి టోటలీ డిపెండ్స్ అండి మీ స్కిల్ని బట్టి. ఆన్ క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే 4.5 నుంచి 5 million యెన్ వరకు వస్తుంది శాలరీ. లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి బయటకు వచ్చిన వాళ్ళైతే 8 million 10 million కూడా ఆఫర్ చేస్తారు పర్ ఇయర్. సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ ద స్కిల్స్ దట్ యూ హ్యావ్. ఒకవేళ మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉందనుకోండి, ఇంకా మీ శాలరీ అనేది మీకు నచ్చినట్టుగా డిమాండ్ చేయొచ్చు. సో మీకు ఎవరికైనా ఆపర్చునిటీస్ కావాలి అంటే కనుక నేను లింక్డ్ఇన్కి సంబంధించిన సోర్సెస్ అన్నీ పెట్టాను. మీకు లాంగ్వేజ్ ఉంటే జాబ్ త్వరగా వస్తుంది, లేకపోతే కనుక ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ అడుగుతారు. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవడమే, ఏ ఫీల్డ్కి తగ్గట్టు ఆ ఫీల్డ్లో. అలాగే ఐటీ కాకుండా మేము ఇక్కడ డ్రైవింగ్ కానీ లేదంటే ఎలక్ట్రీషియన్ పని కానీ లేదా ఇంకా ఇలాంటి పనులు ఏమన్నా చేయాలనుకుంటే వాళ్ళు ఏ వెబ్సైట్స్ చూడాలనేది నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. అందరికీ ఒకే రకమైన ప్యాకేజ్, డ్రైవర్కైనా ఇంజనీర్కైనా ఎవరికైనా సరే లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. సో మీరు లాంగ్వేజ్ మంచిగా నేర్చుకోగలిగితే మీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా త్వరగా ఎక్కువగా వస్తాయి. అది